విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకుండా మీరు ఓటు వేసినప్పుడు మాత్రమే మీ ఓటుకు ఒక వాల్యూ ఉంటుంది, మీరు బతికున్నట్టుగా అవకాశం ఉంటుంది. అలా కాకుండా మీరు అతను నాకు 2000 ఇచ్చాడు 3000 ఇచ్చాడని మీరు ఓటు వేశారా, ఆ తర్వాత మీ పరిస్థితి, మీ గ్రామాల యొక్క పరిస్థితి, తద్వారా మీ దేశం యొక్క పరిస్థితి, మన దేశం యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓటు అనే ఆయుధాన్ని సరైన పద్ధతిలో యూజ్ చేసుకోవాల్సిన అవసరం మన అందరికీ ఉంటుంది. ఇక చూడొచ్చు, బేల మండలంలో కంది శ్రీనివాసరెడ్డి పర్యటన, కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ప్రచారం, మంచి మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి, సీఎం రేవంత్, ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అండదండలతో అభివృద్ధి చేసుకుందామని వెల్లడించారు. మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో మరి కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన మరి ఎంతో కష్టపడుతూ మరి అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి యొక్క సాధక బాధలను చూస్తూ మరి వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తూ నేనున్నానంటూ అండగా ఉండే వ్యక్తుల్లో మనకు తెలుసు కంది శ్రీనివాసరెడ్డి ఒకళ్ళు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేశారు, మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకున్నారు. కష్టకాలంలో ఉన్న సమయం నుంచి కాంగ్రెస్ పార్టీని మంచి స్టేజ్లో వీలైతే ఎక్కువ ఓట్లు సంపాదించే దిశగా మరి ఆయన ఆదిలాబాద్ జిల్లాలో ఆయన అభివృద్ధి చేస్తున్న తీరు, కాంగ్రెస్ పార్టీని బలాన్ని పుంజుకుంటున్న తీరు చూసి సీఎం రేవంత్ రెడ్డి సైతం మరి మెచ్చుకుంటున్న పరిస్థితిని మనమైతే గత కొంతకాలంగా మనం గమనిస్తూ ఉన్నాం. నిత్యాన్నదానం చేయటం, ప్రజలకి కావలసిన సమస్యను పరిష్కరించడం, ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వాళ్ళకి తన సొంత డబ్బులు వ్యయాన్ని ఖర్చు పెట్టి సరైన వైద్యాన్ని అందించేటట్టు చేయటం, ఇలా 1-2 కాదు, ఆయన తన యొక్క ఔదార్యతను చాటుతూ ప్రజలకి మరింత చేరువయ్యారు. మరి అలాంటి కంది శ్రీనివాసరెడ్డి అందరి ప్రజలను కలుపుకుంటూ కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు దూసుకుపోతూ ఉన్న పరిస్థితి చూస్తున్నాం. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులందరూ కూడా గెలవాలని చెప్పి ఆయన ప్రచారం చేయడానికి కూడా మనం చూసాం. బేల మండలంలోని సర్పంచ్ అభ్యర్థుల తరపున ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గురువారం తమ ముమ్మర ప్రచారాన్ని నిర్వహించారు. మండలంలోని బేదోడలో ఠాక్రే, అశోక్ కాంగార్పూర్, లోమేశ్వరం విజయబాయి, గూడాలో గోడ అవినాష్, మనియార్పూర్లో ఠాక్రే గంభీర్, దహేగావ్లో బోగ్రే శంకర్, పటాన్లో గేడం గులాబ్, ఖోగ్దూర్లో మొసరం విజయబాయ్, మాంగ్డ్రోన్ ఉకేన్ చంద్రకళ, పోనాల్లో మొసరం బిర్సా, చాంద్పల్లిలో కరింగా సోనేరావు, భవానీగూడలో దండేజా సునీత బాబురావు, ఫిట్గావ్లో తొడసమండే రామ్, చప్రాల్లో మొసరం దౌలత్రావు, బేల మండలం కేంద్రాలతో పోలీసులు వైశాలి రవి, సోన్క్రాస్లో ఎస్ఎల్ శాంతాబాయ్, ఇలా ఎవరైతే వాళ్ళు అభ్యర్థులను బలపరిచారో ప్రతి దగ్గర కూడా ప్రతి మండలాల వాయిస్న కూడా మరి ఆయన తిరుగుతూ గ్రామాన తిరుగుతూ మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అభ్యర్థులను, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని మరి తహతహలాడుతున్న పరిస్థితి. మరి అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. రానున్న రోజుల్లో మరి ఇక్కడ కూడా నెంబర్ 1గా ముందుకు వెళ్ళే అవకాశం స్పష్టంగా కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి. వరద బాధితులను నిండా ముంచిన ప్రజాప్రభుత్వం అని ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సాయం వెంటనే అందించాలని మరి ఇక్కడ కార్పొరేటర్లు వరంగల్ మండలంలో మరి ధర్నా చేస్తుంది కూడా ప్రచురించారు. ఇక పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు వరంగల్ జిల్లా కలెక్టర్ అని కూడా ప్రచురించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని బీజేపీ రాష్ట్ర నాయకులు, పరకాల నియోజకవర్గ కంటెస్టెడ్ డాక్టర్ పగడాల కాళీప్రసాదరావు కూడా మరి మాట్లాడుతున్నారని కూడా ప్రచురించారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే